యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైన యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా యాక్సిడెంట్సే కాకుండా మృతుల సంఖ్యలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటి? దట్టు ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసరికి ఈ యాక్సిడెంట్స్ బీభత్సం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు బస్ యాక్సిడెంట్ వరకు కూడా జరగడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పి వెతుకుతున్న తరుణంలోని ముఖ్యంగా చాలామంది ఈ యొక్క బసెస్ నంబర్ ప్లేట్స్ కావచ్చు, అంటే ఈ విధంగా యాక్సిడెంట్స్ అయిన బళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్లైట్ కావచ్చు, వీటన్నిటి నంబర్ ప్లేట్లు కనుక చూసుకుంటే వచ్చే సంఖ్యను బట్టి ప్రధానంగా ఎందుకు ఈ సంఖ్య అంటే 9 అన్న సంఖ్యతో వచ్చినట్టుగానే మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఎందుకు ప్రధానంగా 9 అన్న నెంబరు ఉన్న వెహికల్స్ మాత్రం ఎందుకు ఇలా యాక్సిడెంట్‌కి గురవుతున్నాయి? నార్మల్‌గా లక్కీ నెంబర్‌గా చెప్తూ ఉంటారు కదా! సో ఇలా నెంబర్‌కి యాక్సిడెంట్‌లకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీని గురించి వివరం తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్ ఇది ఏంటంటే చాలామంది మూఢనమ్మకంగానో లేకపోతే కొట్టిపారేస్తూ ఉంటారు. దీనిలో కూడా మీరు ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. కానీ మనం అన్నీ కొట్టిపారేస్తూ ఉంటాం కానీ నెంబర్ ప్లేట్ తీసుకున్న దగ్గర కూడా మనం ఒకటికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఇది మనకి కలిసి వస్తుందా రాదా? యాక్సిడెంట్‌కి అంటే మన ఫేవరెట్ నెంబరు దట్టు మామూలుగా బండి కొన్నప్పుడు కావచ్చు, లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏ నెంబర్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఇలాంటివన్నీ మనం ఎందుకు నమ్ముతాం అంటే మనం తీసుకుంటే మంచి జరుగుతుంది, సురక్షితంగా ఉంటాము అని చెప్పి. సో యాక్సిడెంట్లు అయిన వెహికల్స్ కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా కౌంట్ చేస్తే ఒకటే నెంబర్ మనకి కనిపిస్తుంది. అంటే 9 సంఖ్య వచ్చేటట్టు యాక్సిడెంట్లు జరగడం. సో ఎలాంటి మార్పుల వల్ల అంటే ఈ విధంగా మనం చూడొచ్చు అంటారు? ముందు ముఖ్యంగా చనిపోయిన వారందరికీ కూడా మనం ఏం చేయలేం కాబట్టి ముందుగా వారి యొక్క కుటుంబాలకు అందరికీ కూడా ఆ దేవుడు ఒక ఆశీస్సులు ఉండాలని కోరుకుందాము. మరొక మారి ఎవరిళ్లలో కూడా ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిద్దాము. తర్వాత మనము చూసినట్లేదు కనుక ఇప్పుడు మనకి ఏదైతే జరుగుతున్నటువంటి ఈ యాక్సిడెంట్లు ఉన్నాయో ఇది కొంతమంది చెప్తారు బస్సుల యొక్క బాడీ టెక్నాలజీ బాగాలేదు, వాటిలో మరమ్మతులు సరిగా లేవు అని, ఫ్లైట్లో ఎక్కేటప్పుడు సరిగా చూసుకోలేదు అని చెప్తారు చాలామంది. ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది, బైక్ అంతా కండిషన్లో ఉంటుంది. కొత్త బైక్ తీసుకొని షోరూమ్ నుంచి బయటికి రాగానే యాక్సిడెంట్ అయిపోతుంది, అదంతా కండిషన్లోనే ఉంటుంది కదా, యాక్సిడెంట్ అయిపోతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉంటాయి. వారి యొక్క గ్రహస్థితిని చూసుకోవాలి, ముఖ్యంగా నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా చూసుకోవాలి. రెండోది ఇక మూడోది వచ్చేసి యాక్సిడెంట్లు అవ్వడానికి గల కారణం ఒక బస్సులో ఒక 50 మందో 60 మందో 30 మందో ఉంటారు, ఒక ఫ్లైట్లో ఒక 150 మందో 200 మందో ఉంటారు. వీరందరి జాతకంలో ఒక్కొక్కరి జాతకము ఒక 100 సంవత్సరాల పాటు ఉంటుంది, ఒక్కొక్కరి జాతకము ఇంకొక 10 సంవత్సరాల పాటు వేలగలుగుతాడు, పార్టీలో పదవుల్లో బాగుంటాడని ఉంటుంది. ఒకరి జాతకము పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాడని ఉంటుంది, మరొకరి జాతకము వ్యాపార వృద్ధిలో చాలా హైక్ పిచ్కి వెళ్తాడని ఉంటుంది, మరొకరి దాంట్లో గండాలు ఉంటాయి. ఇలా 60 మందికి ఒకేలా ఉండేటువంటి జాతకం ఉండదు. ఒకటి ఉంటుంది డ్రైవర్, ఒకటి ఉంటుంది క్లీనర్, ఒకటి ఉంటుంది కండక్టర్. వీరి జాతకంలో కనుక గండం ఉంది అంటే వీరి జాతకంలో కనుక అక్కడ ఆ గండాన్ని తప్పించుకోకుండా, అందుకే బస్సు వెళ్ళేటప్పుడు ఒక 2 అవర్స్ 3 అవర్స్కి ఒకసారి టీ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ అక్కడ ఇక్కడ ఆపుతూ ఉంటారు. ఫ్లైట్ అలా ఆపడానికి ఉండదు, చాయిస్ ఉండదు. అందుకని ప్రతి మాసంలో ఒక్కసారైనా లేదా పైన జాబ్ ఇచ్చేవారు ఏదంటే ట్రావెల్స్ ఏజెన్సీస్ ఉంటారు కదా, వీరు ఖచ్చితంగా ఆ డ్రైవర్కి ఉన్నటువంటి హరోస్కోప్, ఆ కండక్టర్కి ఉన్నటువంటి హరోస్కోప్ని తీసుకోవాలి. ఎందుకంటే రథసారథి అంటారు. ఇప్పుడు భారతంలో ఎలా అయితే కృష్ణుడు రథసారథిగా ఉంటారో అదేవిధంగా ఒక బస్ కానీ ఒక వ్యాన్ కానీ ఏదైనా నడిపేటువంటి వారికి రథసారథి అంటారు. వారు ముఖ్యంగా తీసుకోవాల్సింది హరోస్కోప్. ఈ హరోస్కోప్ని చూసుకోవాలి ఖచ్చితంగా. వారు ఏదైనా గండాలు కానీ శని బలహీనంగా ఉన్నారు అంటే లేదా రాహుకేతులు ప్రాబ్లం ఇబ్బంది ఉంది అంటే కనుక ఖచ్చితంగా వారు డ్రైవర్గా పనికిరారు. ఒక్కొక్క సమయంలో ఏమవుతుందంటే ఈ మాసంలో వీరికి గండం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా అటువైపు వాళ్ళు డ్రైవింగ్ చేయించుకోవడం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే ఒకరి వలన ఇప్పుడు విషం ఉంటుంది, మనము ఒక బిందెలో నీళ్లు పోసి ఒక 20 లీటర్ల నీళ్ళలో ఒక చిన్న విష పొట్టేస్తే ఏమవుతుందండి, మొత్తం కూడా విషయం అయిపోతుంది. అది ఎవరు తాగుతారో వాళ్ళందరికీ అవుతుంది. ఇందులో అదృష్టవంతులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, ఇంకా కోరికలు తీరలేని వాళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వారితో పాటు అందరూ కూడా ముచ్చివాత పడతారు. కాబట్టి అక్కడ మేజర్గా నడిపేటువంటి వారి ఒక జాతకం కూడా తీసుకుంటే ఇది కూడా ప్రయత్నం చేస్తే చాలాగా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. ఈ బస్సులో ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సు ఎవరిది,
ట్రావెల్స్ ఏంటి, దీని ఓనర్ ఎవరు, మంచివాడా కాదు ఎవరు చూడరు, డ్రైవర్ ఎలా ఉన్నాడో చూడరు, నడుపుతున్నాడా అంటే ఎక్కుతారు. ఇంకా మనకి టెక్నాలజీ మారిపోయినప్పటికీ రోబో టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏ టెక్నాలజీలో డ్రైవర్ లేకుండా నడిపించే విధానం రాలేదు ఇంకా. కాబట్టి డ్రైవర్ యొక్క జాతకం కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఒక చిన్న సందేశం ఈరోజు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండోది, ఇప్పటివరకు జరిగినటువంటి యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో మనం చూసినట్టయితే కనుక గత కొంతకాలంగా కూడా మనము ఈ చివరాఖరికి సంవత్సరం చివరాఖరిలో ఏదో రకమైనటువంటి విపత్తులు, ఒకసారి కరోనా కావచ్చు, అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది, ఒక్కోసారి ఏదో రకమైన వైరస్లు, సునామీ, భూకంపం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం చివరాఖరిలో వచ్చేటువంటి దానికి జరుగుతూ ఉంటాయి. అదొక ప్రమాదం. ఇకపోతే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం గమనించుకోవాల్సింది, గుర్తించాల్సింది మొదటిగా ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, ఇప్పుడు యాక్సిడెంట్లు అయినటువంటి వాటన్నిటికి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే 9వ నెంబర్ ఉంది అని. దీనికి రిలేటెడ్ ఏంటి అనుకుంటే కనుక ఒక్కోటి ఒక్కోలా ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే, ఈరోజు నాకు ఒక ఆలయంలో దర్శనం అవ్వాలని ఒకటి రాసిపెట్టుంది నా జాతకంలో. ఆలయంలో దర్శనం రాసిపెట్టుంది. ఓకే, మనం ఆలయానికి వెళ్తాము, నాకు ఒక ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఏంటంటే గండం, కానీ నాకు అదృష్టం అనేది ఫోన్ వస్తుంది. నీకు లోన్ రాబోతుంది, 10 నిమిషాల్లో మీరు వచ్చి సిగ్నేచర్ చేయండి. ఆ లోన్ కోసం నేను 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు లోన్ కోసం వెళ్ళాలా, దేవుని గుడికి వెళ్ళాలా అనుకుంటే 2 నిమిషాలు తేడాతో ఉంటుంది. క్యూ చూస్తేనేమో 5 నిమిషాలు పట్టేలా ఉంది. సో 5 నిమిషాలు కాబట్టి నాకు లోన్ ఇబ్బంది అవుతుంది. ఇది మిస్ అయితే మళ్ళీ అవ్వదు. అదృష్టం దర్శనం చేస్తున్నానికి లేదు, రాసిపెట్టింది దర్శనమే, కానీ ఇక్కడ వెంటాడుతుంది ఏంటి, గండం. ఇక్కడ లోన్ కోసం వెళ్తున్నాము, స్పీడ్గా బండి మీద వెళ్తున్నాను, సడన్గా యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, లోను రాదు, దర్శనం చేసుకోము, ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది. మనిషికి ఉన్నాడా లేదని సెకండరీ, ముందు 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మనిషిలో కూడా ఆలోచన విధానం పెరగాలి, మనకి గైడెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 2 కూడా మనకి ఎక్కడ ప్రమాదం ఉంది, మనం చేసేటువంటి పనిలో చాలా నిదానంగా చేసుకోవాలి. మనకి ఏదైతే రాసిపెట్టినా అది జరుగుతుంది కాబట్టి ముందు దర్శనం కోసం వెళ్ళాల్సిందే. మనం దర్శనం కోసం వెళ్ళి లోన్ కోసం వెళ్తే ఆ గండం తప్పిపోయేది. అందుకనే డ్రైవర్స్ కూడా ఎక్కడైనా బళ్ళు 2 గంటలకు 3 గంటలకు ఒకసారి ఆపటము, ఒకసారి రోడ్లు సెట్ చేసుకోవటము, ముందు పోయినటువంటి బస్సులకి విచారించుకోవటము, ఎక్కడ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం వాతావరణ శాఖలో కనుక ముందు రాబోయే కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. ఒక దరిద్రుడు అది కూడా చెప్తాను, టెక్నాలజీ మారిపోయింది. రోడ్లు కూడా చాలా విస్తీర్ణం ఉన్నాయి, రోడ్లు కూడా చాలా విశాలంగా విస్తీర్ణంగా చాలా గొప్పగా వేస్తున్నారు రోడ్లను. ప్రతి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి రోడ్లకి చాలా బాగా చేస్తుంది మోడల్ ట్రెండ్లోను. ఇలాంటి దానికి ఒక దరిద్రుడు అంటాడు పొలిటీషియను, ఈ విషయానికి యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి పెడితే రోడ్డు చాలా బాగా వేస్తున్నాము, అలా వేయకూడదు, గుంతల రోడ్లు ఉంటేనే సరిపోతుంది అని చెప్పేసి అనే స్టేట్మెంట్ ఇచ్చినాడు ఒక దరిద్రుడు. అది ఏంటో నాకు అర్థం కాదు. రోడ్లు ఉండాలి కదా, రోడ్డు లేకుండా వాడు ఎలా వెళ్తాడు, వాడి ఇంట్లో వాడికి ప్రెగ్నెన్సీ వచ్చిన రోడ్డు మీదకి వెళ్తాడు. అవన్నీ కూడా మనం ఆలోచించిన అవసరం లేదు. ఇకపోతే నంబరు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ మనం అన్ని నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒక బస్సుకైనా ఫ్లైట్కైనా మనం తీసుకున్నట్టయితే కనుక ఈ 9వ నెంబర్ రావడం అనేది కరెక్టే, మీరు అన్నది అది లక్కీ నెంబర్గా తీసుకుంటారు కొంతమంది. అయితే ప్రతి సంవత్సరం మనం గమనించినట్టయితే శుక్రుడు, బుధుడు, రాహు, తర్వాత కుజుడు, ఈ 4 ట్రావెలింగ్ సంబంధించి మనం జర్నీ చేసేదానికి గ్రహాలుగా అనుకూలతగా ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్క బస్సులో కావచ్చు, బండిలో కావచ్చు, ఏదైనా సరే రథసారథి అనే ప్రతి దాంట్లోనూ రథం అనే దాంట్లో అక్కడ ఉండేటువంటి గ్రహాలు ఏంటంటే 4. మొదటిది బుధుడు, రెండోది శుక్రుడు, మూడోది కుజుడు, రాహువు. ఈ 4 గ్రహాలు ఉండడం వలన 4 చక్రాలు నడుస్తాయి. నాకుంది 2 చక్రాలు అంటే 2 చక్రాలు ఉన్నా 4 గ్రహాలు ఉండాల్సిందే. 2 చక్రాల కాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కలెక్షన్ చేసుకోవాలి. అంటే ప్రతి మనం ట్రావెల్ చేసే దాంట్లో 4 గ్రహాలు అనేది సానుకూలంగా ఉంటేనే మనం ట్రావెల్స్ అనేది పూర్తి చేయగలుగుతాం. ఇదొకటి. అందుకనే మనకు ఏదైనా పని చేసేటప్పుడు రాహుకాలంలో పని చేయొద్దు అని చెప్తారు. ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది, 1.5 అవర్ ఉంటుంది. అంటే 3 విఘడిలు అంటారు, అంటే 3 లగ్నాల పరిమాణంలో వచ్చేటువంటి కాలాన్ని రాహుకాలం అంటారు. ఆ కాలంలో దీపం వెలిగిస్తే కూడా మనకి మంచి జరుగుతుంది అని. అలాంటిది మనం వెళ్తే మనకి దీపం వెలిగిస్తారు. అంటే బయటికి ఏ పని మీద వెళ్తే మంచి పని మీద రాహుకాలంలో పూర్తి చేయడానికి కానీ, ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయడం కానీ రాహుకాలంలో బయలుదేరకూడదు. అక్కడ 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు వచ్చినటువంటి విషయం అయినా సరే రాహుకాలంలో బయలుదేరకూడదు. ఇదొకటి. అందుకని రాహుకాల సమయం అంటారు. రాహుకాల సమయం అంటే అంత గొప్పదనమాట.
రాహుకాలంలో ఏమైందంటే మనకి తెలియకుండా మనలోని ఆవేశం జనరేట్ అయిపోతుంది, ఆలోచన ఉండదు. ఎక్కడైనా బస్సు వెళ్తుండి వెనక వచ్చేసి ఆన్ డ్రైవర్ని కొట్టారనుకో మనకి ఇరిటేషన్ వస్తుంది, ముందు ఎవరన్నా ఓవర్టేక్ చేయాలనిపిస్తుంది. ఈ ఓవర్టేక్ చేసే సమయంలో వెనక వచ్చేవాడు గుద్దేయచ్చు, పక్కన వచ్చేవాడు రైట్ రావచ్చు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి రాహు ప్రభావం అంత చూపిస్తుంది. ఓకే, అవి ఈ నెంబర్ల మీద కూడా చూపిస్తాయి అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉందో రాహు అనే దానికి 7 నెంబరు అధిపతి, ఓకే, రవి 1వ నెంబర్కి అధిపతి. ఇప్పుడు దాంతోపాటు ఏమైందంటే 9వ నెంబర్, ఈ 9వ నెంబర్ కానీ 5 నెంబర్ కానీ, 5 నెంబర్ అంటే బుధుడితో సమానం, ఈ 9వ నెంబర్ శుక్రుడు. ఈ నెంబర్స్ ప్రభావితం ఎలా ఉంటుందంటే అక్కడ ఈ నెంబర్స్ మనం ఎక్కడ చూడాల్సి వస్తుందంటే ఒక గ్రహం మరో గ్రహానికి కలిసినప్పుడు ఈ నెంబర్స్ యొక్క స్ట్రాస్ అవుతుంది. ఇప్పుడు ఆకాశంలో మేఘామృతం అయినప్పుడు ఒక మేఘం ఇంకొక మేఘాన్ని కలిసినప్పుడు మనకి ఉరుములా వస్తుంది చూసారా, మెరుపు ఉరుములు వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క స్థానంలోకి వచ్చినప్పుడు ఆ ఒక గ్రహస్థితిని బట్టి అక్కడ స్ట్రాస్ అవుతుంది. ఆ స్ట్రాస్ అయినప్పుడు మన జాతకంలో కూడా అలాంటి గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయా చూసుకోవాలి, లోతులో ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మరణించిన వాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో రాహు ప్రభావితం ఎక్కువ ఉంది. వారికి మరణించిన ప్రతి ఒక్కరి దాంట్లో రాహు ప్రభావితం ఎక్కడన్నా ఉండాలి, లేకపోతే శుక్రుడు తక్కువలోనే ఉండాలి. ఒక గ్రహానికి 360 డిగ్రీస్ ఉంటాయి. ఈ 360 డిగ్రీస్లో ఏ గ్రహం వారిలో ఉచ్చంగా ఉందో, ఏ గ్రహం వారిలో తక్కువగా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభావితం అనేది ప్రతి మనిషి మీద చూపిస్తాయి. ముఖ్యంగా ఆ ఒక దాంట్లో బస్సు యాక్సిడెంట్లో డ్రైవరు బతికున్నారు, దాంట్లో అందరూ చనిపోయినారు, 23 మంది చనిపోతే డ్రైవర్ బతుకున్నాడు. అక్కడ అర్థమైంది అంటే వాడి జాతకం బాగానే ఉంది, కానీ వాడి జాతకం ఎదుటోళ్ళని చంపమని ఉంది, ఎదుటోళ్ళని చంపమని వాడి జాతకం ఉంది. అదే రౌడీ జాతకం అనమాట. అంటే ఒకప్పుడు నరకాసురుడు ఉండేవారు కదా, అలాంటి జాతకం అనమాట వాడిది. అలాంటి జాతకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాడి 4వ ఇంట్లో 4వ స్థానంలో శని కానీ 6వ స్థానంలో శని ఉంటూ దానికి బుధుని యొక్క ఆధిత్యం ఉంటే కనుక వాడు బతుకుతాడు. ఇంకా వాడు అనుభవించేది ఉంది అని భయభ్రాంతులే బతుకుతాడు. ఇంకా ఇవన్నీ చూసుకున్నాడు కదా, ఇక జీవితంలో ఎదగలేడు, ముందుకు వెళ్ళలేడు అనమాట. ఈ భయాన్ని బతుకున్నంతకాలం ఉంచుతాడు. అట్లానే వీరికి మాత్రం చంపేస్తుంది. 4వ స్థానం కానీ 6వ స్థానం కానీ బుధుడు ఉంటే ఎదుటి వాళ్ళని చంపడానికి పనికి వస్తాడు, వాడికి వాడు చావలేడు. కాబట్టి అందుకనే డ్రైవర్స్ జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. ఒకటి ఈ నెంబర్స్ అయితే మాత్రము. మరొక విషయం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మాసం తర్వాత శుక్రుడు మనకి ఆగస్టు మాసం తర్వాత శుక్రుడు వచ్చేసి సింహరాశి నుంచి డగ్గులోకి వస్తాడు. సింహరాశి నుంచి 44 రోజులకి 38 నుంచి 41 రోజులకి సింహరాశిలోకి వస్తాడు. తర్వాత కన్యరాశికి వస్తాడు, తులారాశికి వస్తాడు. వృశ్చిక రాశికి వచ్చినప్పుడు ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అంటే అది ఎన్నో నెలలకు అంటారు అంటే అదే అంటున్నా. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ శుక్రుడు అనేటువంటి గ్రహము మనకి స్టార్టింగ్ వచ్చేసి సింహరాశి, ఈ సింహరాశి నుంచి కూడా 44 రోజులకు మారుతూ వస్తాడు. అది ఆగస్టులో జరుగుతుంది ఆ పరిమాణం. ఆగస్ట్ నుంచి మనకి 40 రోజులు అంటే సెప్టెంబర్లో కన్యరాశిలో ఉంటాడు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కన్యరాశిలో ఉంటాడు. తర్వాత తులారాశికి వస్తాడు. తులారాశి నుంచి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వచ్చేప్పటికి ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవడం, విపత్తులు ఎక్కువ అవడం జరుగుతుంది. దీని తర్వాత మకర రాశిలోకి వస్తాడు. మకర రాశికి వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మరణాలు ఎక్కువ అవుతాయి. దాన్ని మనకి పితృదోషాల వల్ల మరణాలు అంటారు. అందుకనే యాక్సిడెంట్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతో మరణం చెందుతూ ఉంటారు. ఈ శుక్రుడు మకర రాశికి వచ్చేటప్పటికి మరొకటి ఏంటంటే ఈ శుక్రుడు వచ్చే టయానికి డిసెంబర్ 15 నుంచి మనకి శుక్రుడు ఒకటే కాకుండా రవి భగవానుడు వస్తాడు అక్కడికి. ప్రతి సంవత్సరం కూడా రవి భగవానుడు కూడా మకర రాశికి వస్తాడు. అందుకే మకర సంక్రాంతి అని చెప్పి చేస్తారు కదా. ఈ మకర రాశిలోకి వచ్చేటప్పటికి అక్కడ రవి భగవానుడు శుక్రుడు ఉంటారు. దానితో పాటు రాహు కానీ, దాంతోపాటు కేతువు కానీ, దాంతోపాటు బుధుడు కుజుడు కానీ ఉన్నారు అంటే విపరీతమైనటువంటి మరణాలు మనం చవి చూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఏమవుతుందంటే వారు గ్రహాల రీత్యా తిరుగుతూనే ఉన్నారు. ఈ 40 రోజులు మారేటువంటి రవి కావచ్చు, 30 రోజులకు ఒకసారి మారేటువంటి రవి, ఈ రవి భగవానుడు కూడా వీరికి ఆజ్ఞనిస్తారు. ఇప్పుడు రవి భగవానుడు తులారాశిలో ఉన్నాడు. ఇప్పుడు కన్యారాశిలో నుంచి అగ్ని ప్రమాదాలు ఏమైనా చోటు చేసుకుంటాయి? అగ్ని ప్రమాదాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు రవి వల్ల జరగవు. రవితో పాటు కుజుడు కలిస్తే ఖచ్చితంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది. అయితే ఈ కుజుడు కలవటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కేతు కలిస్తే వైరస్లు వస్తాయి, ప్రపంచానికే వైరస్లు వస్తాయి. రాహు కలిస్తే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడైనా సరే ఒక 100 మంది 150 మంది 200 మంది 1000 మంది ఉన్న దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, లేదా ఇలాంటి బస్సులు గుద్దుకోవడం లాంటివి అవుతాయి అనమాట. ఇది రాహుహిత ప్రభావితంగా అయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మాసం నుంచి కూడా రవి, శుక్రుడు, బుధుడు, కేతువు వీళ్ళతో పాటు కేతువు సంవత్సరం ఒకసారి మారినప్పటికీ ఈ కేతువుడి కాకుండా
కుజుడు. ఈ ప్రభావితం కుజుడు ఎక్కువ చూపిస్తాడు కాబట్టి ఈ 3-4 గ్రహాలు కూడా తులారాశి, కన్యారాశి, తులారాశి, దాని తర్వాత వృశ్చిక రాశి, మకర రాశి, అంటే ధనుసు రాశి, మకర రాశిలో ఉన్నప్పుడు ఈ 4 చూసుకుంటే కనుక డిసెంబర్ వరకు వెళ్తుంది. ఓకే, అంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు అయ్యేటువంటి యాక్సిడెంట్ అన్నీ కూడా ఈ గ్రహరీత్యా కూడా ఉంటాయి. ఆ రాశుల మీద ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 4-5 రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల మీద కూడా వాటి యొక్క ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? రాశుల మీద ప్రభావితం అంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడు తులారాశికి అధిపతి శుక్రుడు, అలానే మేషరాశికి అధిపతి బుధుడు, కన్యారాశికి అధిపతి బుధుడు. ఇలా మనం చూసుకున్నట్టయితే సింహరాశికి అధిపతి రవి. ఈ అధిపతి ఉన్నప్పటికీ కూడా వీరి స్థాన చలనం మారినప్పుడు వీటి యొక్క స్థితిగతులు, వీటి యొక్క చూపు అనేది 4, 6, 9 స్థానాల్లో కనిపిస్తుంది. అంటే ఈ రాశులు ఒకటే కాదు, ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ ప్రభావితం ఉంటుంది. అక్కడ ఏదన్నా ఇప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నాడు, ఇప్పుడు అలానే మీనరాశిలో శని ఉన్నాడు. ఈ ప్రభావితం కూడా రవి భగవానుడు వాళ్ళని చూస్తున్నాడు. శనికి రవికి పడదు. శనికి రవికి కొట్టుకుంటుంటారు, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే కానీ కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఫ్రెండ్షిప్ చేసేది ఎవరితో అంటే బుధుడితో ఫ్రెండ్షిప్ చేసినప్పటికీ బుధుడి యొక్క బలం తగ్గిపోయింది. ఇక్కడ ఈ రాశిలో ఎక్కడ తులా నుంచి వృశ్చికలో వచ్చినప్పటికీ బుధుడి బలం తగ్గింది. అప్పుడు మనకి రవి భగవానుడి యొక్క ఉత్సవం ఎక్కువైన తర్వాత ఈ యాక్సిడెంట్లు బాగా అవుతాయి. రవి భగవానుడితో పాటు ఎవరున్నారంటే శుక్రుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, ఇద్దరిలోనూ దిష్టి దోషాలు ఎక్కువ తెప్పిస్తారు. ఈ దిష్టి దోషాలు రావడంతో తదాస దేవతలు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు యము భగవానుడు అధిపతి ఉంటాడు అనమాట. దీనికి తగ్గట్టుగా దశమి రోజు కావచ్చు, కృత్తిక నక్షత్రం రోజు కావచ్చు ప్రయాణం చేసి రాహుకాలంలో ప్రయాణం చేస్తే ఇక వారికి ఖచ్చితంగా అగ్ని భయం ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రభావితం ఉంటుంది. దీంతో కాకుండా ప్రభుత్వాలు ఏదో చేసినాయి, బస్సుకి సరి లేదు, ఇవన్నీ కూడా స్ట్రెస్ అనమాట. ఏదో కొట్టిపాడేయడం తప్పితే వేరే బస్సు అంతే తప్పితే వేరే ఏది లేదు. ఇది గ్రహచరణమే. ఇది మనకి లక్కీ నెంబర్గా అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. For more videos like this, subscribe Big TV channel.